నర్సేదాతతో రప 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 సుక్క సుక్క సెమట రాల్చి పుడమి తల్లి ఎదను చీల్చి ధరణికి శ్రీమంతం చేసి మా ఆకలి అంతం చేసి తీరొక్క పంట తీసి ఈ లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకొని కాలమెల్లదీసే నీకు బగ బగ మండే సూర్యుడు నీకు చేతులెత్తిండు మిలమిల మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు తెలుసుకో రైతన్న నీ గొప్పతనమురన్నా సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా అని ఇక ఈ రకంగా ఇక మరి రైతుకు ధైర్యం చెప్పి భరోసా ఇచ్చి రైతు శాఖను ఏలినా ఇక మరి మాజీ మంత్రి అన్న సింగిరెడ్డి నిరంజన్ అన్న ఇక మరి ఏం చెప్తాడు ఏంది ఏం కథ ఇలా తెలంగాణ భవన్లో అడుగు పెట్టినా పోతే ఓ సిరేనా దా 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 ఇక మరి ఈ కథ నడుస్తుంది మరి దావే వామ్మో ఇక మరి ఇక అంటారు చూడు నిన్ను చూడక నేనుండలేను కనుమసుకైతే కలవర పెడతావు ఆ తర్వాత కడుపులో పడుతుంది గది మరి ఎక్సైజ్ శాఖను ఏరిన మాజీ మంత్రి పెద్ద మనిషి ఇక వ్యవసాయ శాఖ ఎక్సైజ్ శాఖ పొద్దుదాకా బసబసారి రెక్కలు ముక్కలు చేసుకొని కన్న కష్టం చేసి రైతన్న పొదువుకంగా ఇక నిద్ర పట్టదు ఏం చేస్తాడు ఇక మొత్తానికైతే నాకు ఇక ఇద్దరు మాజీ మంత్రులు కలిసిరు సార్లు అసలు ఏంది మీ బిడ్డ నల్లమల పులి బిడ్డ మరి మీ ఇలాకరా మరి ఇక కోరియాగా బాగానే ఎందుకంటే మీ ప్రాంతం మీ పాలమూరు మరి ఇక ముఖ్యమంత్రి అయిన సంతోషం పానం తావన పడ్డదా సంతోషమేనా మీకు నమస్కారం నరసన్న చాలా సంతోషం తెలంగాణ భాష యాస ఆహార్యము తెలంగాణ పల్లె జీవితాన్ని ఎప్పుడు గుర్తు చేస్తూ అద్భుతమైన గొంతుతోన మీరు జనంలోకి పోతున్నందుకు మీకు శుభాకాంక్షలు ధన్యవాదాలు కూడా పేరుకే రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డ పేరుకే పాలమూరు బిడ్డ పాలమూరు గోస కానీ పాలమూరు వెతలు కానీ పాలమూరు కష్టాలు కానీ పాలమూరు ప్రజల ఆర్తి కానీ ఎరిగినవాడు కాదు ఆ చిత్తశుద్ధి ఉన్నవాడు కాదు నేను ఘంటాపథంగా చెప్పగలను ఎందుకంటున్నా అంటే మాట తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు నష్టపోతే అందులో అతి ఎక్కువగా నష్టపోయింది పాలమూరు అనేది లోకవిదితం ఎక్కువ నష్టపోయింది పాలమూరే మరి ఎక్కువ నష్టపోయిన ప్రాంతంలోకి వెళ్ళి వచ్చినటువంటి వాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున వస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు కూడా తెలుగుదేశం పార్టీలను ఎట్లుంటాడే తెలంగాణ వద్దన పార్టీలా కాబట్టి అటువంటి వాడు పాలమూరు బిడ్డ అని చెప్పుకోవడం మాకే సిగ్గు అనిపిస్తుంది అది సరే ఇక ఈ కథ ఇట్ట ఉంది ఇక మరి నేను 10 ఏళ్ల కాలంలో మీరు ప్రాజెక్టులు ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు పాలమూరు రంగారెడ్డి కాచి మొదలు పెడితే నీ దండం పెడితే ఇక మరి నెట్టెంపాడు కోయల్ సాగరు ఇంకేదో కల్వకుర్తి డిండి ఇవన్నీ ఏ ఒక్క ప్రాజెక్టు 10 ఏళ్ల రాజ్యంలో పూర్తి చేయలేదు బీఆర్ఎస్ వాళ్ళు కేసీరావయ్య అని అనుకొస్తుండు ఇప్పుడు వన్య తప్పి చిన్నపోయిన పాలమూరును నేను పరుగులు పెట్టిస్తున్న అభివృద్ధి అని చెప్పుకొస్తుండు మరి సారు ఏం చెప్తావు దీన్ని 20 నెలల్లో రేవంత్ రెడ్డి గారు పాలమూరు చేసింది 0 పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 32,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 90% పనులు పూర్తి చేసినాం మేము 10% మిగిలినాయి ఆ 10% పనులు 5-6 నెలలు ఈయన తిప్పలు పడితే అయిపోయేది ఈ పాటికి 20 నెలల కాలం ఎలా తీసిండి అలాంటి 37 మను తీయలే ఆడ రూపాయి ఖర్చు పెట్టలే ఒక్కనాడు పాదం మోపి ఈ ప్రాజెక్ట్ ఎట్లుందో చూడాలి చూడకుండానే ఏం చేయలేని మాట్లాడుతూ ఏమనాలి తర్వాత ఆయన చెప్పిన ప్రాజెక్టులన్నీ కూడా కాంగ్రెస్ తెలుగుదేశాలు మొదలుపెట్టి గోళీలాట ఆడుకున్నట్లు ఆడుకుంటే పూర్తి చేసిన పని మేము చేసినాం నీళ్ళు ఇచ్చింది మేము కాంగ్రెస్ తెలుగుదేశం 2 పార్టీలు కలిపి 50,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలే ఆ పెండింగ్ ప్రాజెక్టుల ద్వారా వాటిని పూర్తి చేసి 10,27,000 ఎకరాల నీళ్ళు ఇచ్చింది మేము ఇది కళ్ళ ముందు ఉంటేనంటే దీని కాదని నోటికొచ్చింది మాట్లాడితే ఎవరేం చెప్తారు ఈ బనకచెర్ల కథ ఏందే ఈ బనకచెర్లను వచ్చే పాయే గోదావరి మీదంగా కృష్ణా మీదంగా ఏదో కట్టుకొని పోతురు చెప్తుర్రు అయిపోయింది ఇక లోపల కథ నడుస్తుంది అరే నేను ఎంతవరకు పురేస్తే నా తెలంగాణను ఎడారి కానియా అని ఆయన కంకరం కట్టుకున్నా ఆయన చెప్తుండు మీరేమో వచ్చే పాయ లోపల కథ నడిచింది చీకటి వ్యవహారం అని మీరు అంటున్నారు ఇట్లా ఈ పంచాయతీ మరి ఏం చెప్తావు తెలంగాణ జనాలు ఇప్పుడు గోదావరి జలాలలో మనకు నికరంగా ఇదివరకే ఆయా ప్రాజెక్టులకు కేటాయించినటువంటి నీళ్లు మనకు ఉన్నాయి అవి ఉండంగా ప్రోరాటో అంటారు దాని ప్రకారంగా మనకు వచ్చేటువంటి వరద జలాలు కూడా ఎన్ని ఉంటాయో అన్నీ లెక్కేస్తే నికర జలాలు కాక మిగతా దాంట్లో కూడా మనకు 1950 టీఎంసీల నీళ్లు గోదావరిలో మనకు దక్కాలి ఇది న్యాయసూత్రం మిగిలిన కిందికి పోయినాక వాళ్ళు ఏం చేస్తారనేది వాళ్ళ ఇష్టం ఇది ఇట్లుండగా ఇది తెగ కంటే మొదలే నీళ్ళ పంచాయతీ తెగే కంటే మొదలే అవతల చంద్రబాబు నాయుడు
కిందికి పోయినటువంటి ఈ గోదావరి నీళ్లు సముద్రానికి పోతాయి కదా, నేను తీసుకొని పోయి మలుపుకొని పోయి అవతల రాయలసీమ ప్రాంతానికి పెన్నా బేసిన్లో ఉండే ప్రాంతాన్ని నేను తీసుకుపోతా. ఆ తీసుకుపోయే విధానం కూడా తెలంగాణలో ఏడా తగలకుండా చక్కగా తీసుకొని పోయి బనకచెర్ల క్రాస్ రెగ్యులేటరీ అని ఉంటుంది. శ్రీశైలం నీళ్లను అవతలికి పోతిరెడ్డిపాడు నుంచి అవతలికి దాటిచ్చినాక 3 పాయలుగా చీలేటువంటి క్రాస్ రెగ్యులేటరీ ప్రాంతాన్ని బనకచెర్ల అంటారు. బనకచెర్ల అనే ప్రాంతంలో ఉంటుంది అది. ఆ నీళ్లను గోదావరి నీళ్ళని తీసుకుపోయి బనకచెర్ల కాలువలో వేసేస్తే అక్కడి నుంచి రాయలసీమ ప్రాంతానికి ఎటు కావాలంటే అటు మలుపుకునే వెసులుబాటు ఉంటుంది. దానికి 11 లిఫ్టులు, 80,000 కోట్ల పైచిలకు ఖర్చు, ఇదంతా చూపించిండ్రు. నీటి కేటాయింపులు జరగకుండా 2 రాష్ట్రాల మధ్యలో ఎవరి వాటా ఎంతో తేలకుండా ట్రిబ్యునల్ అవార్డు ఇంకా పెండింగ్లో ఉండగా నీటిల పంపిణీకి సంబంధించి చంద్రబాబు నాయుడు నీటి కేటాయింపులు లేకుండా, కేంద్ర అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టు కట్టాలంటే అపెక్స్ కౌన్సిల్ అనేటువంటిది తీర్మానం చేయాలి. కేంద్ర మంత్రి, 2 రాష్ట్ర ముఖ్యమంత్రులు. ఇవేవి లేకుండా ఈయన ప్రతిపాదన పంపిస్తాడు ఢిల్లీకి. కేంద్రం ఆమోదించే ప్రయత్నం చేస్తే మనం ఇక్కడ మేల్కొని లొలి పెట్టే వరకు కేంద్రాన్ని దాన్ని పక్కకు పెడితే లోపల ఇంట్లో వీళ్ళిద్దరు మంత్రులు, మీరు ముఖ్యమంత్రులు ఇద్దరు మీరు మాట్లాడుకొని అంటే కేంద్రం ఇచ్చిన లోపటింటి సలహా మేరకు వీళ్ళు కమిటీ వేస్తారు. ఆ కమిటీ చెప్పింది కాబట్టి మేము ఇట్లా ముందలిపోతామని చెప్పేటువంటి కొత్త కుట్రకు తెరదీస్తున్నారు. జలశక్తి మంత్రి ముందర జరిగినటువంటిది బనకచెర్ల మీదనే చర్చ జరిగితే బయటికి చెప్పేటప్పుడు మాత్రం బనకచెర్ల మీద మేము గోదావరి నీళ్ళ మీద అసలు చర్చనే చేయలే, మాట్లాడలే, ఒట్టి కమిటీ వేసుకుందాం అనుకున్నాం. అంతే, కమిటీ రేపు పని చేసినాక ఆ తీర్పు ఇచ్చినాక దాన్ని బట్టి పోతామని చెప్తుండు. చెప్పి ఇంకో మాట ఏమన్నాడు, ఈ సమావేశంలో అయితే మాటలతోన నాదే విజయం అని ప్రకటించాడు గర్వంగా. కానీ ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు అనేటువంటి ఆయన ఏం చెప్పిండు, చర్చ జరిగిందే బనకచెర్ల మీద ఈ సమావేశంలో అని చెప్పిండు. అంటే చంద్రబాబు నాయుడుకు తెలియకుండానే చంద్రబాబు నాయుడు మంత్రి బనకచెర్ల మీద చర్చ జరిగింది ఢిల్లీలో ఉండేటువంటి నీళ్ల మంత్రితోనని చెప్తాడా? అంటే ఆయనకు అవగాహన లేదు, ఇరిగేషన్ మీద అవగాహన లేదు, కొత్తగా కూర పెట్టిండు మంత్రి అయ్యాడు కాబట్టి ఆయన ఏదో ఎవరనాలి, చంద్రబాబు నాయుడు అనాలి. జగ్గారెడ్డి కూడా మొత్తుకుంటుండ మాట ఎవరనాలి, జగ్గారెడ్డి అంటేనే రేవంత్ రెడ్డి అంటే చెల్లుబాటు కాదు. ఆ మంత్రి ఆంధ్ర మంత్రి, ఆ మంత్రి చంద్రబాబు నాయుడు చేతికింది మంత్రి. చంద్రబాబు అనాలి మా మంత్రికి అవగాహన లేకుండా మాట్లాడండి అని. అవగాహన లేకుండా మాట్లాడితే ఆ మంత్రిని తీసేయాలి చంద్రబాబు నాయుడు. 2 రాష్ట్రాల మధ్యలో ఉండేటువంటి ఇంత ముఖ్యమైన విషయంలో అంత బాధ్యత లేకుండా ఆ మంత్రి ఎట్లా మాట్లాడతాడు? నిజంగానే మంత్రి మాట్లాడి తప్పు అయితే, కానీ ఆ మంత్రి తప్పు మాట్లాడలే, ఉన్నట్టు మాట్లాడు. ఆ మంత్రి ఏంది, ఆంధ్ర ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలన్న ప్రేమతోనే మాట్లాడు కాబట్టి యథార్థం బయటకు వచ్చింది, నిజం బయటకు వచ్చింది. అది కథ. ఇక మరి మోడీనే మా రాహుల్ గాంధీ అడుగుజాడల్లో నడిచి మేము బీసీ కులగాన చేసి మేము ఇలా బీసీలను ఉద్ధారకం చేద్దామని చెప్పి ఏదో సరే ఏదో అయింది పోయింది. ఆర్డినెన్స్తో మేము ముంగడిపోతుంటే ఏంది కావచ్చు, వీళ్ళు మాట గెలిగిస్తారు బీఆర్ఎస్ అని అనుకొస్తారు. మరి 42% బీసీలకు రిజర్వేషన్ల కథ వాళ్ళు బాగానే తిప్పల పడుతున్నారు. ఆర్డినెన్స్ ఇస్తే ఏమవుతుంది, ఏమన్నా ఇదవుతుందా? 42% ఎందుకంటే జనాభాలో 50% ఉన్నారు. దమ్ముంటే రాహుల్ గాంధీని 50% ఇస్తామని చెప్పమనండి, ఒకటి. రైట్. రెండవది, రాహుల్ గాంధీ జనగణన చేయడంతోనే దేశం అంతా మారిపోతుంది అంటుండు. వి హనుమంతరావు ఏమంటాడు, జనగణన అయిన తర్వాత నెక్స్ట్ అయ్యే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అంటాడు. మరి బీసీ జనగణన జరిగితే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఎట్లయితాడా బాబు? అంటే మీరు చెప్పేది రెండిట్లలో ఏదో ఒకటి తప్పు కావాలి కదా, అవునా కదా? ఇప్పుడు మీరు చేసేది బీసీ జనగణన చేసేది వాళ్ళకు న్యాయాధికారం రావాలని, వాళ్ళ వాటా దక్కాలని. మళ్ళీ అది వాళ్ళకి దక్కేటప్పుడు రాహుల్ గాంధీ ఎట్లయితాడు? అంటే ఇప్పుడు ఉన్నటువంటి బీసీ ప్రధానమంత్రి అయినటువంటి మోడీని దించడానికేనైనా రాహుల్ గాంధీ అయ్యేది. అంటే దీంట్లో రాజకీయ అంతరార్థం ఏంటంటే పావులుగా వాడుకోవాలి, రిజర్వేషన్ ఎరని చూపించే అనేటువంటిదే తప్ప చిత్తశుద్ధి లేదు వీళ్ళకు. చిత్తశుద్ధి రాహుల్ గాంధీ ప్రకటించామనండి. దేశంలో 28 రాష్ట్రాల్లో 2 కాంగ్రెస్ అధికారంలో ఉంది. రేపు కాలం కలిసి వస్తే నిజంగా రాహుల్ గాంధీ అవుతాడు అనుకుందాం జరిసేపటికి. మేము త్యాగం చేస్తామయా, తెలంగాణలో రేవంత్ రెడ్డిని దించి బీసీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పమనండి. రేపే బీసీ రిజర్వేషన్లు తెచ్చిన బిల్లులో వాళ్ళకి నిజాయితీ ఉందని నమ్ముదాం. ఈ 2034 దాకా నేనే అంటుండు కంకరం కట్టుకుంటాట రేవంత్ అయ్యా సారు. మరి ఎట్లా చేస్తావు ఈ కథ? ఎందుకంటే బిరిగానే పేర్కొండు కాదు, భూమి ఉన్నంత వరకు ఆయనే ఉండాలి, మాకేం అభ్యంతరం లేదు. కానీ రాజగోపాల్ రెడ్డి ఆయన ఉంచని అని అంటున్నాడు కదా, దానికి జవాబు చెప్పుకోమను. అమ్మా ఇక ఒక్క ముచ్చట సారు. మరి ఈ స్థానిక సంస్థల కథ ఎటు తిరిగాను మరి, ఎందుకంటే మీరు ఎలక తుత్తర సభ పెట్టినప్పుడేమో గాలి జర్ర అటు ఇటు అయింది. మళ్ళా నాగర్ కర్నూలులో రేవంత్ పెట్టినాక జోషి అటు మళ్ళీ అంటారు కోలియాగని 5-6 వేల మంది. అదేనా? ఆ టెంట్ వేస్తే టెంట్ కింద ఉన్నది 5-6 వేల మంది. అది కూడా మహిళా సంఘాల వాళ్ళు చెక్కులేనికి పిలిచిన అదో పెద్ద సభనా. మేము వరంగల్లో పెట్టినటువంటి సభకు వచ్చినటువంటి ఆటోలు అంత మంది కాదు వాళ్ళు. మరి ఇప్పుడు స్థానిక సంస్థల కథ మాది ఏమైనా చక్రం తిరిగి చక్రం కాదు, దుమ్ము లేపుతాం.
అమ్మని సాగిరంగా ఇక చూస్తున్నారులా మాజీ మంత్రి నిరంజన్ అన్న ఈ రకంగా తెలంగాణ భవన్లో మనం ఏ నింతుని ఆంబయం వెళ్ళబోసుకుంటూ చూద్దాం. మరి రేపు ఏం జరుగుతుంది ఏంది ఏం కథ అనేది ముందు చూద్దాం. ఇక మీరు చూస్తూనే ఉంటుంది కెమెరామెన్ రాజుతో మీ నర్సయ్య తాత తెలంగాణ భవన్. ఇక మరి ఇప్పుడు మీకు ఒక కోయ కూడా మరి ఇక కండ చూపించబోతున్నా. ఎందుకంటే ఇక మరి రచ్చ చదవకుండా నిజమైన ఒకటి ఆయ కదా ఇక కాపోద్దు రేవంతం అయ్యా సవాల్ ఇసేగా ఎల్బీ స్టేడియంలో రారి శర్షకు రారి. ఇక మరి 10 ఏళ్ల కాలంలో మీరేం చేసిరో 18 ఏళ్ల కాలంలో నేనేం చేసినో చూపిస్తా అని ఇక మరి వస్తున్నాం అని ఇక మరి పెద్ద మనిషి కేటీ రాములు సోమాజిగుల ప్రెస్ క్లబ్లో అడుగు పెట్టిండు. ఇక వాళ్ళు రాలేదు. ఇక వీళ్ళు అసెంబ్లీ వాళ్ళేమో ప్రెస్ క్లబ్ ఇక పంచాయతీ ఆడికే ఒడిచిపోయింది. వరకు ఎట్ట ఒడిచిపోతే ఏంది ఏం కథ అనేది మళ్ళీ ఓ టీవీ ఛానల్ వాళ్ళు డిబేట్ పెడితే ఇక గీకోలాగే ఇక ఇలా ఇక అటు జర శిల్పాట్లు ఆయన కాడికి వచ్చింది కథ. ఇక మరి ఏం ఎట్ట జరిగే ఆ పంచాయతీ మరి ఈ కోయిలాగా మరి ఎవరి ధైర్యంతో ముందడిగేసి అసలు ఏం జరిగే ఏంది ఆయన పంచాయతీ సంగతి ఏంది ఎట్ట సంగతి. ఈరోజు ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు చేసే అన్యాయం ఏదైతే ఉందో ఆ అన్యాయం మీద మాట్లాడుతున్న సందర్భంలోనే కేటీఆర్ గారికి అదేవిధంగా హరీష్ రావు గారికి కేసీఆర్ గారికి అమర్యాదగా మాట్లాడడం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చాలా అలవాటుగా పరిపాటిగా మారిపోయింది. అదేవిధంగా సవాళ్ళు విసరడము ఆ సవాళ్లకు స్వీకరించి మా నాయకులు వెళ్ళగానే పారిపోవటం అనేది సర్వసాధారణంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నుంచి జరుగుతున్న పరిస్థితి. ఈరోజు ఈ ప్రశ్నల్ని మనము అడుగుతుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని అడుగుతూ ఉంటే పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని మనం ప్రశ్నిస్తూ ఉంటే ప్రభుత్వం తట్టుకోలేకపోయి మా మీద దాడులు చేస్తున్నారని మా మీద కొడుతున్నారని రకరకాల ఆరోపణలతో మా మీద కేసు పెట్టి బీఆర్ఎస్ నాయకుల్ని ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతూ ఉంది. అదేవిధంగా అనవసరంగా కొట్లాట కాకపోయినా కొట్లాడినామని చెప్పేసి కొట్టినామని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భాలు కూడా ఈరోజు కనబడుతున్నాయి. కాబట్టి మేమేమంటున్నామంటే తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచడంలో గత 10 ఏళ్ల పరిపాలనలో కేసీఆర్ గారు ఒక విజనరీగా ఒక మంచి దూరదృష్టితో ఆలోచించి తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే సందర్భంలో అనేక అబద్ధాలు చెప్పి అనేక లత్కోర్ మాటలు చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఆ గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు పరిపాలన గాలికి వదిలేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నారు. వాళ్ళ సమస్యలను పరిష్కరించాలి అని చెప్పేసి అంటున్న సందర్భంలోనే మా మీద బెదిరింపులు అదేవిధంగా చేయి లేపడాలు కొట్టడానికి రావడాలు ఇటువంటివన్నీ జరుగుతున్న సందర్భం ఉంది. కాబట్టి ఆ రోజు ఆ టీవీ చర్చలో కూడా మనం ఈ ప్రశ్నలు వేస్తున్న సందర్భంలోనే వాళ్ళు మన మీద కొట్టడానికి రావడము మన మీద దాడులు చేయడానికి రావడము ఇటువంటి సందర్భాలు జరుగుతున్నప్పుడు తెలంగాణ ప్రజలుగా తెలంగాణ వైపు నుంచి మాట్లాడే వాళ్ళుగా ఆ హక్కు ఉన్నవాళ్ళుగా మేము కూడా వాటికి తప్పనిసరిగా సమాధానాలు చెప్తాము. ప్రశ్నల దగ్గర నుంచి సమాధానాలు తీసుకుంటాము. వాళ్ళ ప్రశ్నలకు మేము సమాధానాలు చెప్పే సత్తా స్థాయి ఉంది. వీటన్నిటికీ కూడా ఈరోజు ఆ రకంగా సమాధానాలు చెప్పే విధంగా మా నాయకుడు అధినాయకుడు కేసీఆర్ గారు మమ్మల్ని అట్లా తయారు చేశారు. అన్ని రకాలుగా సమాధానాలు చెప్పడానికి ఈరోజు మా కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు తెలంగాణ రాష్ట్రమే మాకు ప్రాణంగా చూసుకుంటున్న ఈ తెలంగాణలో అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్న తీరు తెలంగాణ ప్రజలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తూ ఉంది. రేపు రాబోయే రోజులలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారనేది అయితే మేము చెప్పదలుచుకున్నాం. సనబువ పాడుగా మూతమవుతుందట. రేషన్ కార్డు మీ అయాంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదట, అది మూతమవుతుందట. ఉచిత కరెంటు, మళ్ళీ పోతే ఆడవాళ్ళకు ఉచిత బస్సు, 500 గ్యాస్ బుడ్డి, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, వరకు మళ్ళా ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అట మూతమవుతుంది. మళ్ళా స్థానిక సంస్థలల్లో ఇక మరి పట్టుకున్న ఆగది మా చక్రం అని వాళ్ళు తిరుగుతురు వాళ్ళు చెప్తురు. ఈ మాట అంటావు పిల్లగా. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరన్నా ఉన్నారు అని అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. మీరు ఏ విషయమైనా తీసుకోండి, ఒక రోజు ముందు మాట్లాడిన దానికి తర్వాత రోజు మాట్లాడిన దానికి ఆ మాటకు ఈ మాటకు పొంతనే ఉండదు ముఖ్యమంత్రి దగ్గర నుంచి. మేమేమంటున్నామనంటే మీరు ఈ రాష్ట్రంలో గత 10 ఏళ్ల పరిపాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పేసి ఒక పనికిరాని ఆరోపణ చేస్తున్నారో అదే భట్టి విక్రమార్క గారు 6 లక్షల
రేషన్ కార్డులు గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి చెప్పిన మాటలు మర్చిపోయినరా? అదేవిధంగా సన్న బియ్యం అని చెప్పేసి ఊర్లలోకి వెళ్ళండి. సన్న బియ్యం మీద ప్రజలు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు, ఏ విధంగా వాళ్ళు దాని మీద స్పందిస్తున్నారు, వండుకున్న బువ్వ ఏ రకంగా తయారవుతుందో వాళ్ళు ఊర్లలో ఉన్న వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక ఫ్రీ బస్ మాట్లాడితే ఫ్రీ బస్సుకు సంబంధించిన దాంట్లో మొదట్లో వాళ్ళు ఎన్ని బస్సులు కేటాయించారు, ఆ తర్వాత క్రమక్రమంగా ఎట్లా తగ్గించుకుంటూ వచ్చిండ్రు, దాంట్లో ఉన్న లేడీస్ ఎట్లా ఏ విధంగా మహిళలంతా కొట్టుకుంటున్నారు, ఆడవాళ్ళంతా కొట్టుకుంటుంటే తమాషా చూస్తున్న పరిస్థితి ఈరోజు మనకు రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతూ ఉంది. మరి కొట్టుకుంటుంటే ఆయన కొట్టుకోమని చెప్పిండా ఏం పిరా? ఇప్పుడు మేము బస్సుకి ఉచితంగా నిమ్మలంగా తమాషగా అమ్మగారింటికో అత్తగారింటికో పైన కట్టిపోయి అని ఆయన చెప్తే మరి కొట్టుకోమని చెప్పిండు. ఆయన మాత్రం మన మాట కనుక్కుందాం ఏం పిరా? 10 మంది ఎక్కే బస్సులో 100 మంది ఎక్కిన తర్వాత కొట్టుకోకుండా ఏముంటారు, ఎట్లుంటారు? దాంట్లో 10 మంది ఎక్కుతారు, ఆ 10 మందికి సీట్లు ఉంటాయి. 100 మంది ఎక్కి 10 మందికి ఉన్నంతనే సర్దుకోమని చెప్పేసి అంటే సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు కదా. అక్కడ ఉన్నది అంటే పేద ప్రజలకు కేటాయించింది, ఫ్రీ బస్సులు కేటాయించింది 100 బస్సులు అనుకుందాం ఉదాహరణకి. 200 బస్సులకు సరిపడా 300 సరిపడా జనం ఉన్నారు. వాళ్ళు ఒక దాంట్లో ఉన్నదానికంటే ఎక్కువ ఉన్న తర్వాత సీట్లు దొరకక కొట్టుకునే పరిస్థితి అక్కడ ఏర్పడతా ఉంది. నీ నువ్వు సరిగ్గా పరిపాలన చేసి ఉంటే అందరికీ సీట్లు సరిపోయేటంతగా బస్సుల సంఖ్యను పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అటువంటిదంతా గాలికి వదిలేసి నేను అన్ని ఏర్పాట్లు చేసినా, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నేను ఆడపడుచులకు అందరికీ నేను ఫ్రీ బస్ ఇచ్చినా అని చెప్పేశానంటే, ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ రోజైనా బస్సులు ఎక్కిన తర్వాత మహిళలు జుట్టులు పట్టుకొని కొట్టుకునే స్థితి ఎప్పుడైనా మనం చూసినామా? ఈ 10 ఏళ్ల కాలంలో చూడలేదు, అంతకు ముందు కూడా చూడలేదు. కానీ ఈయన పుణ్యాన ఈరోజు బస్సులు ఎక్కిన తర్వాత జుట్లు బట్టి కొట్టుకోవడము, అదేవిధంగా మొగళ్ళు డబ్బులు తీసుకొని ఎక్కిన వాళ్ళకి సీట్లు లేకపోవడము, అనేక సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ పక్కన పడేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, అదేవిధంగా నోరు ఉంది కదా అని చెప్పేసి ఊరంతా నాదే అనేటట్లు ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తాను అని చెప్పి మాట్లాడుతూ అన్యాయం వైపు నెట్టేస్తున్న పరిస్థితి అనేక విషయాలు ఉన్నాయి. ఒకటి కాదు, అటు బనకచెర్ల విషయంలో మన నీళ్లు కొట్టుకుపోతుంటే అతనే మాట్లాడుతున్నాడు. నిన్న దాకా ఢిల్లీలో కూర్చున్నప్పుడు అది ఎజెండానే లేదని చెప్పేసి మాట్లాడిండు. బయట లోపలికి పోయిన తర్వాత ఒకే ఒక ఎజెండా ఉన్నది బనకచెర్ల. అంటే ఈయనకు మతిండి మాట్లాడుతుందా, మతిని లేక మాట్లాడుతున్నాడా? అంటే అసలు ఈయనకి ఏమన్నా అల్జీమర్ వ్యాధి వచ్చిందని చెప్పేసి అంటుంది. అంటే మతిమరుపు వ్యాధి అనేది అల్జీమర్స్ అంటారు కదా, ఆ అల్జీమర్ వ్యాధి ఏమన్నా సీఎం రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా వచ్చిందేమో అని చెప్పేసి మాకైతే అనుమానం కలుగుతూ ఉంది. తెలంగాణ ప్రజలకైతే సుస్పష్టంగా కనబడతా ఉంది. నిన్నేం మాట్లాడిండు, ఈరోజు ఏం మాట్లాడుతుండవు, మొన్నేం మాట్లాడిండు, ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు. ప్రతి విషయానికి కూడా పొంతలేని మాటలు మాట్లాడుతున్నాడు. తెలంగాణ ప్రజలకు నట్టేట ముంచే నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అది నీళ్ల విషయంలో కావచ్చు, లేదా సంక్షేమం విషయంలో కావచ్చు, లేకపోతే నిధులు కేటాయించే విషయంలో కావచ్చు, ఏ రకంగా తీసుకున్నా మొత్తం తెలంగాణ ప్రజల్ని గొప్పగా తెలంగాణ ప్రజల్ని నిండా ముంచేటందుకే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏ విధంగా చేయట్లేదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యుండి ఆంధ్ర ప్రయోజనాల్ని కాపాడే విధంగా ఆయన పరిపాలన ఉంది తప్ప మన తెలంగాణ, మన ప్రజలు, మన స్వార్థం, మన పక్షపాతం, మన ప్రజల వైపు ఏ విధంగా నిలబడదామని చెప్పేసి ఏ కోశాన కూడా ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించట్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రయోజనాల కోసం వాళ్ళ వందిమాగదిగా మారిన పరిస్థితి ఉంది తప్ప ఈ తెలంగాణ ప్రజలకు ఆయన ఏ మాత్రం ఉపయోగపడని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను నేను. ఇక గిదుల్లా ఇక మొత్తానికైతే ఇక మరి కాంగ్రెస్ కోళ్ళాగలేమో ఆ రకంగా లెంకలు కొడుతున్నాయి, ఇక బీఆర్ఎస్ కోళ్ళాగలేమో ఈ రకంగా రంకెలు వేస్తున్నాయి. చూడాలి మరి రేపు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల చక్రం మరి ఎటు తిరుగుతుంది, ఎటు మలుతుంది అనేది కూడా మరి ముందు చూద్దాం. ఇక చూస్తూనే ఉంటుంది. కెమెరామెన్ రాజుతో మీ నర్సయ్య తాత, తెలంగాణ భవన్. ఇక మరి ఇక నిరంజన్ అన్న మాజీ మంత్రి ఏమన్నాడో శివలార ఇన్నరు కండార చూసిరు. ఇక మరి టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్ర ఆనంద్ మరి ఈ తల్లి ఏం చెప్తుంది, ఏంది ఏం కథ? తల్లి మరి మీది వరంగల్లో సభ పెట్టినాక ఎరకతూర్తిలో మోత మోగినాక అన్నట్టుగా జనాలు చెవులు ఊపిరి గంగేది లేక మళ్ళీ ఏందో నాగర్ కర్నూల్లో రేవంతమయ్యే సభ పెట్టి ఏదో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ అని ఏదో ఈ స్కూలు పెట్టి కథ నడిపించిండట. 2034 దాకా నేనే కుర్చీ నాదే అంటుండు. 2034 దాకా మళ్ళీ జనాలు మరి అసలు ఏంది ఏం కదా ఏం నడుస్తుంది, మా దిక్కు మలుతుంది గాలి అంటుండ్రు. మళ్ళీ వాళ్ళు ఏం చెప్తావు రేపు స్థానిక సంస్థల? నర్సయ్య తాత నమస్తే, శనార్థి. అయితే గాలి మాటలు, గాలి మర్రుడు కాదు రేవంత్ రెడ్డి, గాలి మాటలు. గాలి మర్రుడు వేరే, గాలి మాటలు వేరే. ఉత్త మాటలే,
ఊక వడ్లు దంచితే బియ్యం అవుతాయి, వండక తింటే కడుపు నిండుతుంది. ఊక దంచితే ఏం పెడతాడు ప్రజలకి? ఒట్టి ఊక దంచుడే 20 నెలల కొద్దీ ఇదే ఊక దంచుడు తప్ప విషయము లేదు, విశేషము లేదు. పని చేసింది లేదు, ప్రగల్భాలు వలుకుడు తప్ప పని చేసింది అయితే లేదు. ఒక్క కోశాన ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని హామీలు ఇచ్చి గద్దె మీదకి వస్తుంది. మరి హామీలన్నీ తుంగలో దొక్కి అలా మేం చేసినాం చూసి భరించలేవా? ఏం మాటలు అవి? ఏం మాట్లాడుతున్నావు? నీకు ఒక గొప్ప స్థానము, ఒక గొప్ప బాధ్యత నీ భుజాల మీద ఉన్నది. నేను గద్దె మీద కూర్చోబెట్టినరు, నువ్వు నిరూపించుకో. 20 ఏళ్ళు కాదు 40 ఏళ్ళు ఉండు, నువ్వు చేయి కదా ముందుగల్లా. ఏం చేయకుండానే ఉత్త మాటలు మాట్లాడితే ఎట్లా? ప్రజలకు అర్థమైతే లేదా? ఇది నాట్ల యాళ్ళ. కరెంట్ ఎట్లు ఇస్తున్నావు? ప్రాజెక్టుల కథ ఏంది? పరిస్థితి మా కాంగ్రెస్ వాళ్ళ పథకాలు ఊర్లో పోయి కంచు మోగినట్టు మోగుతున్నాయి కాబట్టి కేసీఆర్కు దుఃఖం వస్తుంది అంటున్నా ఆయన రేవంత్ అయ్య. నిజంగా కంచే. కేసీఆర్ కనకము ఆయన పనిచేసి ప్రజలకు చేసి మేలు చేసి కూడా చెప్పుకోలేనటువంటి కనకము, బంగారం కేసీఆర్. మేలిం బంగారం, సొక్కం బంగారం, సప్పుడే ఉండదు, పని జరుగుడే ఉంటుంది. ఈ కంచు కదా మోత తప్ప ఏముండదు, ఆడ విలువే ఉండదు. ఉత్త మూతనే తప్ప విలువైన ముచ్చట ఉండదు, విలువైన మాట ఉండదు. మాటకింత పజిత్ ఉండాలి, ఇంత ఇజ్జత్ ఇవ్వాలి జనంలోకి. పోనీ ఏ కాంగ్రెస్ నాయకుడు పోతాడో పోనీ. రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చేసిర్రు? రైతులకు ఏం చేసిర్రు? అడుగడుగున మోసమే కదా. రైతు ఇట్లా ఉరుకుని తెచ్చుకపోని బ్యాంకులో 2 లక్షలు, కేసీఆర్ మీకు ₹1,00,000 మాఫీ చేసినా సరే మళ్ళీ నేను మాఫీ చేస్తే 2 లక్షలు తెచ్చుకోమని అప్పుల పాలు చేస్తేవి, రైతులను ఆగం చేస్తేవి. సగం మందికి నేను 6 నెలలు కడుపు కట్టుకుంటానంటే అయిపోయి ఎడమ చేత్తో చెల్లిస్తా అంటివి. 21,000 కోట్ల రుణమాఫీ చేసిన ఆయన డబ్బు కొడుతుండు. 9 రోజులలో 9,000 కోట్లు వేసిన ఆయన దండోరం మోగిస్తుండు. రైతులు పండగ చేసుకుంటున్నారా ఊర్లో పోయి? ఆ కోళ్ళగా బొబ్బలు పెడుతుంది అక్కడ. నువ్వేమో గిట్లా అంటున్నావు ఏందమ్మా? ఉత్త మాటలే. రైతులు పండగ చేసుకుంటుండ్రో మర్రేసి కొడతారో, పొరకలు మర్రేసి కొడతారో ఊర్లలోకి పోతే అర్థమవుతుంది. నువ్వు రైతులకు ముంచిందెంత, పంచిందెంత? బారాన ముంచి శారానిచ్చి నేను ఇచ్చినంటే ఎట్లా? మొదటి పంటకి ఏం చేస్తేవి? వానకాలం పంటకి ఏం చేస్తేవి? ఇయకనే పోతివి కదా. పోయిన యాసికి పంటకి ఇయకనే పోతివి. ఇంతవరకు భరోసా నువ్వు ఇస్తానన్న వాళ్ళకు ఏది? సన్నవరి వాటిలకు బోనస్ ఇస్తా అంటివి, పడ్డదా? నిరూపిస్తారా? ఏ ముఖ్యమంత్రి గారు ఒక్క రైతుకు బోనస్ ఇచ్చినట్లు నిరూపించినా దేనికైనా సిద్ధం. రైతుకు బోనస్ అంటారు, ఇంతవరకు అది బోగస్ ముచ్చటనే. అన్ని పంటలకు బోనస్ అంటారు, దొడ్డు వడ్లకి ఇవ్వకపోతే. యాసికి ప్రధానంగా దొడ్డు పంటనే పండిస్తారు, దొడ్డు వడ్లే పండుతాయి. అయినప్పటికీ 1% ఎక్కడో ఒక్కడ మరి నా ఇస్తా అంటుండు బోనస్ అని ఆశకేస్తే 5 పైసలు ఇవ్వకపోతారు ఇంతవరకు. ఏం చేసిండ్రు రైతులకు? రైతులకు చేసింది లేదు, విద్యార్థులకు చేసింది లేదు, నిరుద్యోగులకు కూడా చేసింది లేదు. కొలువులు 2 లక్షల కొలువులు ఏడాది లోపల భర్తీ చేస్తానంటివి కదయ్యా. ఇటువా మాట ఇంకా 2.5 ఏళ్ళల్లో ఖచ్చితంగా 1,00,000 ఉద్యోగాలు నేను ఇచ్చి తీరుతూ ఉంటున్నాను. 2 లక్షల మాట ముందు నిలబెట్టుకో. ఎన్నికలకు ముందు నువ్వు ఏడాది లోపల ఇస్తానన్నటువంటి 2 లక్షల కొలువుల సంగతి ఏమైందో చెప్పు. ఓడిపోయినని చెప్పు, నా వల్ల కాదని చెప్పు, క్షమించమని చెప్పు. ఇది నిరుద్యోగులను క్షమాపణ వేడుకో. 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా అంటివి కదా నిరుద్యోగులకు. ఆ భృతాన్ని ఇవ్వు. మరి కొలువులు ఇవ్వకపోయినావు, నిరుద్యోగ భృతాన్ని ఇవ్వు వాళ్ళకు. అశోక్ నగర్ నుండి ప్రిపేర్లు అవుతుండ్రు, అనేక సెంటర్లు ఉన్నారు, వాళ్ళకు నెల ఖర్చుకు ఇంతనో కొంత సాయం అవుతుంది. నిరుద్యోగ భృతాన్ని ఇవ్వు. మరి ఎన్ని రకాలుగా మోసం చేస్తూనే ఉన్నావు రాష్ట్ర ప్రజానికానికి. నోటికి ఎంత వస్తే అంత పెద్దోళ్ళని తిడితే మొగుల మీద ఉంచితే నీ మీదనే పడుతుంది. రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు రాష్ట్ర సాధకుడు, కేసీఆర్ గారు రాష్ట్ర ప్రగతిరథ సారథి, కేసీఆర్ గారు అన్ని వర్గాలను కడుపులో పెట్టుకున్నాడు. యావత్తు తెలంగాణ ప్రజానికానికి కన్న తండ్రి సాదుకున్నాడు. అటువంటి కేసీఆర్ గారిని నోటికి ఎంత వస్తే అంత తిట్టి ఎదుగుతా అనుకుంటే నీ భ్రమ. అందులో నువ్వు 1% అన్న చెయ్యి, నీకు కూడా చరిత్రలో ఇంత తా ఉంటుంది. మంచికి తా ఉంటుంది, చెడ్డకు తా ఉంటుంది. నరసన తాత మంచికి తా ఉంటుంది, చెడ్డకు తా ఉంటుంది. అత్యంత చెడ్డోడు దుర్మార్గుడు ఎవడంటే రేవంత్ రెడ్డి పేరు రాసి పెట్టే పరిస్థితి వస్తుంది. ఇక మరి 10 ఏళ్ల కాలంలో పేదోడు ఇక మరి కడుపు కట్టుకొని కాలు కట్టుకొని ఉపవాసం ఉన్నాడట. వీళ్ళు రాగానే ఇప్పుడు సన్న బియ్యం ఇస్తే అది ఇప్పుడు మోదం అవుతుందట. ఊరూర పండుగ, సన్న బువ్వ పండుగ. ఎమ్మెల్యేలు మంత్రులే వాళ్ళ ఇళ్ళల్లో పోయి చెయ్యిగాడికి పోతీరు వస్తున్నాడు కడుపు నిండా అంటే ఇక వాళ్ళ పండుగ ఎట్లా ఉందో చూడు. సది కట్టుకొని పోయి ఆడది నచ్చింది లెక్క కాదు. మీరు కేసీఆర్ గారు కూడా గతంలో సన్నబియ్యం ఇచ్చారు కానీ చెప్పనే లేదు. కేసీఆర్ ఇదే వాళ్ళను ఎలాంటి ప్రచారం లేదండి. కేసీఆర్ గారు ఏంది, ప్రజలకు మేలు జరిగితే చాలు మనం చెప్పుకోకున్నా సరే అనేది కేసీఆర్ గారు ఆలోచన.
మేలు చేయకున్నా సరే డప్పు కొట్టుకుంటే చాలని ఈ కంచుమూత నువ్వే చెప్తావు కదా, కంచుమూతనే ఉత్త మాటలే తప్ప ఊక దంచుడే తప్ప ప్రజలకు పైసా మందం మేలు చేసింది లేదు, ఏ ఒక్క వర్గానికి మేలు చేసింది లేదు. ముసలోళ్ళకు పెద్ద మనుషులకు పాపం 4,000 ఇస్తాను ఆశ పెడితివి, 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 2,500 నెలదిరగంగానే అకౌంట్లు ఇస్తా అని వాళ్ళకు ఆశలు పెడితివి. ఇంత గ్రూప్కో గీప్కో వస్తాయని ఆశపడి ఆడబిడ్డలు తులం బంగారమైన కేసీఆర్ గారు 1,00,000 రూపాయలైనా నేను తులం బంగారం ఇస్తాను కోటి ఆశలతోని పందిట్లో కూర్చున్న కొత్త పెళ్లి పిల్లలకు ఆశ పెడితివి. ఏది ఒక్క హామీ స్కూటీలు ఇస్తా అంటివి కాలేజీ పోయే పిల్లలందరికీ ఆడపిల్లలందరికీ, ఏది లేదు. హాస్టల్ విద్యా రంగాన్ని ఆశ్రమ పాఠశాలలను తుంగలో దొక్కబడితివి, పాపం నిత్య ఆత్మహత్యలు, రైతన్నలు రాలిపోతూ ఉన్నారు, లైన్లో మళ్ళీ చెప్పులు పెట్టుడు, ఆధార్ కార్డులు పెట్టుడు ఎన్నడన్నా చూసినామా ఈ 10 ఏళ్ళల్లో? ఎంత దుర్మార్గమైన పాలన. ఎరువులు కొనడానికి పైసలు ఇచ్చి కొనడానికి ఎరువులు దిక్కులేకపోతే ఎట్లా? వరేయద్దంటారు, ఇదెట్లా సాధ్యం? వానకాలం పంట వరి కాకపోతే ఏం పండుతుంది? మరి ఈ కరువు మొక్కపోడు వచ్చినాక కరువే ఉన్నది, అటు కరెంటు చక్కగా ఉంటలేదు, 12 గంటల కరెంటు కూడా ఇస్తలే 24 గంటల కరెంటుకు. కాంగ్రెస్ అంటేనే కరెంట్ అంటేనే కాంగ్రెస్ పోతుంది. నిన్న కూడా చెప్పిండట ఆ మీటింగ్లో నాగర్ కర్నూలు జడపూర్లో, కరెంటు పోతుందా అని చిమ్మడి అడిగింటారా? మరి కరెంటు పోతలేదట, ఇప్పుడు కూడా పోతలేదట కరెంటు. ఆడ ఊళ్ళనే పోతలేదని చెప్పిన వాళ్ళు ఉన్నారా? వీళ్ళు అడిగితే సమాధానం చెప్పిన ప్రజలు ఉన్నారా? చేయలేపిన ప్రజలు ఉన్నారా? ఎంత దారుణం అంటే ఏ ఊర్లోకి పోయి చూసినా సరే వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అందుతాయి. ఇక రేవంత్ రెడ్డి మెడల సన్మానం చేసి చాలు అప్పుడే కరెంటే దిక్కుంటలేదు. నిజంగానే కరెంటు కోతలంటే కాంగ్రెస్, కరెంట్ అంటే కాంగ్రెస్ కాదు, కోతలంటే కాంగ్రెస్, కరెంటు కోతలంటే కాంగ్రెస్, మాటలు కోతల రాయిలు అంటేనే కాంగ్రెస్. చేసేది ఏమీ లేదు, చేసేది నిల్లు, చెప్పేది ఫుల్లు. ఇసుంటి పాలన, దోకాబాజీ పాలన, వంచక పాలన, ప్రజల్ని మోసగించే పాలన రేవంత్ రెడ్డి పాలన. మరి మీ హయాంలో ఈ బియ్యం కరెంట్ ఇవ్వలేదట కదమ్మా, మొత్తం అది చెట్టపుట్టలల్లో మొత్తం మురట్ల మూలినాయట, చెదలు పెట్టినాయట, ఇప్పుడు వాళ్ళు జోరు ఇస్తున్నారట రేషన్ కార్డులు. అన్నీ అబద్ధాలే. ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చినామో 100 సార్లు ప్రెస్ మీట్లు పెట్టిట చెప్పినాం, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదంటారు. ఎన్ని కొలువులు ఇచ్చినామో 1,62,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తే ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని చెప్తారు. ప్రాజెక్టులు ప్రపంచం గర్వించేటట్టుగా, ప్రపంచ ఇంజనీర్లు ఆశ్చర్యపడేటట్టుగా గొప్ప స్థాయిలో ఎత్తిపోతలు పెట్టి కాళేశ్వరం కడితే దునియా అంతా మెచ్చుకుంటే వీళ్ళు దాన్ని ఎండబెడతారు. ఒక్క పిల్లర్ కూలితే కులేశ్వరం అని చెప్తారు, దుర్మార్గంగా మాట్లాడతారు. ఆ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడు. ఢిల్లీకే వచ్చినాడుగా ఎన్డీఏసీ వాళ్ళు, వీళ్ళ నింపకూరి పుసుకున ఏమన్నా కావాలా, ఎందుకంటే అది కూలిపోయే ప్రమాదం ఉందని వాళ్ళే ఢిల్లీలో చెప్పినాడు కదమ్మా. ఏం లేదు, వాళ్ళు వీళ్ళు ఒక్కటే, ఢిల్లీలో వీళ్ళు ఒక్కటే. ఈయన చెప్పిండు కదా, నేను ఆ స్కూల్లో చదువుకున్నా, ఈ కాలేజీలో చదువుకున్నా, ఈడ కాంగ్రెస్ పాలన నడుస్తుందని కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటారు, కానీ అది ఉత్త భ్రమ. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఈడ తెలుగుదేశం పాలన నడుస్తుంది, ఈడ బీజేపీ పాలన నడుస్తుంది, అంతే తప్ప ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మనిషి కాదు, ఇది కాంగ్రెస్ పాలన కాదు. అందుకే బనకచెర్ల ఆడక నీళ్ళు అప్పచెప్తా అని చూస్తుండు కదా, మన నీళ్లను బనకచెర్ల ప్రాజెక్టు కట్టుకొని నీళ్ళు తీసుకుపోండి అని చెప్పేసి ఆయన నారాచంద్రకే వార్నింగ్ ఇస్తుండు. 5 రోజులలో కమిటీ వేస్తాడట, నెల రోజులలో రిపోర్ట్ వస్తుందట. శ్రీకృష్ణ కమిటీ రాలే అప్పుడు, తెలంగాణకు దోకా చేయడానికి చంద్రబాబు అడ్డుకోలే అప్పుడు. ఇప్పుడు కూడా గంతే, ఈ లేచిన కమిటీలన్నీ తెలంగాణ గొంతు కోసేవి, తెలంగాణ రైతాంగాన్ని గొంతు కోసేటివి తప్ప తెలంగాణకు మేలు చేసే కమిటీలు కావు, తెలంగాణకు మేలు చేసే తీర్మానాలు అందులో రావు. మరి రాకపోగా మరి ఈ స్థానిక సంస్థల కథ మరి మీది ఉరుకులో పెట్టేనా సపసపగానే ఉండేనా? ఏమి నడుస్తుంది ఊర్లో పోయి జనాలు ఏమనుకుంటారు? ఎప్పుడు కూడా నాకు తెలిసి ఇంత వేడి రాజకీయాలు ఎప్పుడు లేవు. ఎందుకంటే ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది, అన్ని రంగాలలో కూడా అన్యాయమే జరుగుతుంది. ఒక గిన్నె కాంగ్రెస్ పాలన గిన్నె సంతృప్తిగా ఉన్నదంటే ఒకటి అవినీతిలో తప్ప, ఒకటి బంధుప్రీతిలో తప్ప మిగతా దేంట్లో కూడా లేదు. వాళ్ళు సంపాదించుకోవడం, వాళ్ళు ఢిల్లీకి మూటలు మోయడం, వాళ్ళ అదేంది అన్నాడు కదా ఖజానాలు ఉన్నాయా అని అవి నింపుకునుడు. ఇవి సుమిత్ర ఆనంద అమ్మో. మరి మీ ఆ కేటీఆర్ కూడా లోకేషన్ కలిసిండట. మరి ఆయన తెలంగాణకు రావాల్సిన నిధులు పైకం పశ్చే పరక షెడ్డో పడ్డం ఏది రావద్దా, కలవద్దా పోయి
వరి పాడైపోయి ఢిల్లీకి పోయి మోడీని కలిసి మెడల్ పెట్టి ఆయన మాకు ఇది అది అని ముక్కు పట్టి అడుగుతున్నాను నేను. ఆయన చెప్పుకొని తిరుగుతాడు, పోయి కలిసిండో మూటలు మోసిండో అని మీరు చెప్తున్నారు. మరి మీరు కూడా కలిసిరటగా, ఇక లోకేష్ కలిసిరటగా కేటీఆర్ సారు. స్పష్టంగా చెప్పే కదా తాత, స్పష్టంగా చెప్పే కదా, కలవలేదు, కలిస్తే కూడా తప్పేమున్నది. ఈయన లెక్క దొంగ కాదు కదా లోకేశం. రేవంత్ రెడ్డి లెక్క సూట్ కేసులు మోసుకొని వచ్చుడో సూట్ కేసులు మోసుకొని పోవడో కాదు కదా. కలిస్తే విద్యావంతుడు, చదువుకున్న యువకుడు, మంచి చెడ్డ ఏదైనా మాట్లాడతాం కావచ్చు, కలవలేదు, కలుస్తాం కావచ్చు. దొంగతనం ఏం లేదు, బాజాప్తా కలుస్తా అని చెప్తుండు. మరి ఈయన బాజాప్తా నేను గిళ్ళని కలిసి వచ్చిన గీ పని అడిగిన 48-49 సార్లు సెంచరీకి హాఫ్ సెంచరీకి దగ్గరికి పోతివి ఢిల్లీకి తిరుగుడు. ఢిల్లీ కాడ నువ్వేం చేసినావు, ఎవరిని కలిసినావు, తెలంగాణకి ఏం మంచి ఏం చెడు, ఏం ముచ్చట మాట మంతి అని చెప్తివా? మళ్ళీ ఇడికి వచ్చి ఆడికి పోయి గదే తిట్టుడు, ఈడికొచ్చి గదే తిట్టుడు. నీ నోటికి ఏమైంది? నీకేం రోగం పుట్టింది? తెలంగాణ నెత్తి కొట్టుకుంటుంది. తెలంగాణ రాష్ట్ర సాధకుని సావమంటావా బిడ్డ? అదేం భాష, అదేం లెక్క? చాతనైతే మంచి చేయి. నీకు తెలుసా కేసీఆర్ గారు ఎంతో గొప్పోడో నీకు తెలియదా? తెలంగాణకు మేలు చేస్తే బొంత పురుగును కూడా ముద్దాడుతా అన్నాడు. నీకు మేలు చేయ చేతనైతే మేలు చేయి, నిన్ను మెచ్చుకుంటాడు. చూడు, ఇంకా నువ్వు నీకు చేత కాదు మేలు చేయడం. మరి అయినా ఈయనకి మంచి తెలియదు, చెడ్డ తెలియదు, నల్ల తెలియదు, తెల్ల తెలియదు, ప్రజలే తెలుసుకుంటారని ఆయన సప్పుడు దాకానే ఊకుంటే తేపకు గెలికి ఆయన 40 నిమిషాలు మాట్లాడితే 36 నిమిషాలలో కేసీఆర్ పేరు జపం చేస్తావు. నువ్వే జపం చేస్తావు, ప్రజలను మర్పిస్తా అంటావు. ఎట్లా సాధ్యమవుతుంది? ఒకవేళ ప్రజలు మర్చిపోదామన్నా నువ్వు మర్చిపోనివ్వు. నువ్వు తిడుతూనే ఉంటావు, నీ నోరు మొత్తుకుంటూనే ఉంటుంది. అది నోరు కాదా మరి ఇంకేదా? యావత్తు తెలంగాణలో నువ్వు కంటైపోతున్నావు బిడ్డ. 1.5% ఎవరన్నా రేవంత్ ధైర్యస్తుడు అనుకున్న వాళ్ళు కూడా చీచీ తూతూ ఇది ఆయన భాష, అయిన సంస్కారం అనే పరిస్థితికి రేవంత్ రెడ్డి గారు తెచ్చుకుంటుండ్రు. మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం తాత. ఇది పద్ధతి కాదు. నోరు అదుపులో పెట్టుకోవాలి. కేసీఆర్ గారిని మళ్ళొక్కసారి ఈ సావు భాష, ఈ బూతు భాష మార్చుకోవాలి. పాలన మీద దృష్టి పెట్టు. చేతనైతే పాలించు, లేకపోతే ఎవరికన్నా అప్పగించు ఆ స్థానం. సీనియర్ కాంగ్రెస్ లీడర్లకు ఎవరికన్నా అప్పగించు. మిమ్మల్ని నమ్మించినందుకు 420 హామీలు, 6 గ్యారంటీలు అని తుంగలో దొక్కిండ్రు. నీకు చేతనైతే లేదు. 20 నెలలు నీకు అవకాశం ఇస్తే 20,000 అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే బూతులు. నువ్వు చేతనైతే లేదు, నువ్వు తప్పుకో. ఎవరికి అప్పగిస్తావో అప్పగించు. నిజంగా కాంగ్రెస్ వాళ్ళు తప్పకుండా నేను పక్కన పెట్టాలి. ఇక కనుకనేమి రేపు మా ఉప ఎన్నికలు జూబిలీస్లో రాబోతున్నాయి తల్లి. మరి ఎన్ని కోళ్ళాగలు ఎంతమంది దారాడుతుర్రు? మరి పోటీ పడుతుర్రు ఎవరన్నా? మీ వాళ్ళు వర్గాలు ఉన్నాయా? అంత సరఫరా నిమ్మలంగా అవుతుందా? అంత నిమ్మలంగా అవుతుంది. ఇటు జూబ్లీహిల్స్లో కానీ లేకపోతే అటు స్థానిక సంస్థల్లో కానీ ప్రజలంతా కాంగ్రెస్కు వాత పెట్టడానికి కర్రు కాల్చి తయారు పెట్టుకున్నారు. ప్రజలంతా గుత్పలు అందుకొని సిద్ధంగా ఉన్నారు. తరిమిచ్చి కొడతారు. మీరు ఊర్లలోకి రాండి చూద్దాం. పోలీసులు లేకుండా, మీ సెక్యూరిటీ లేకుండా, గన్మెన్లు లేకుండా ఊర్లలోకి రాండి. కరెంట్ ఏమా అని అడుగుతారు, ఎరువులు ఏమా అని అడుగుతారు. మరి మీరు ఇస్తామన్న 15,000 ఇయ్యక 6,000కే కోత పెడితేరేమా అని అడుగుతారు. అందరికి రుణమాఫీ చేయలేదని అడుగుతారు. జూబ్లీహిల్స్లో మాదే అంటారుగా జెండా కాంగ్రెస్ వాళ్ళు, మాదే విజయం అంటారు. అంతటా అంటారు. ఉత్తమాటలే. ఈ 20 నెలల్లో ఎంత చేసిండ్రో ఇదెంత నిజమో అదంతా నిజం. ఇక ప్రజలు చెంపలు కొట్టుకుంటారు. ఒక్కసారి మీకు అధికారం అది సావు తప్పి కనులోటవై 1.6%తో గెలిచి నిర్ణీలుగుతుండ్రు. అలా ప్రజలు అందరు గుర్తిస్తూ ఉన్నారు. అందరు చూస్తున్నారు. 20 నెలల నుంచి 20 నెలల సంధి మీ పాలనేంది, మీ కథ ఏంది, మీ ఒర్రుడేంది, గాయగత్తర చేసి కాలం గడుపుడే ఉన్నది తప్ప మంచి చేసుడు లేదు, మంచి మాట లేదు, మంచి చేత లేదు. మీకు మళ్ళెట్లా అధికారం ఇస్తారు? భ్రమలకి వెళ్ళి బయటకు రండి. ఉత్తమ మాటలు మానుండ్రి. గట్టిగా ఏమన్నా మేలు చేసేది ఉంటే చేయండి. మరి రాంగపోంగ తల్లి ఒక మాట మాత్రం అడుగుతున్నా. ఏంది మా నర్సేత అయితే ఈ మాట అడిగే తాడుకు పట్టలేదు, తగులుకు పట్టలేదు, గుజ్జకెందుకమ్మ గుంజులాట అది మాత్రం నువ్వు అనుకోవద్దు తల్లి. ఇక మరి కవితమ్మ ఏంది దూరం అయిందంటారు? ఒంటరి అయినట్టేనా? ఏమైనట్టు? అసలు జనాలకు ఎక్కడ అర్థమైంచలేదు తల్లి. అర్థం కాకపోవడానికి ఏం లేదు. ఇది టీ కప్పుల తుఫాన్ అంటారు కదా, చాయ్ కప్పుల తుఫాన్ అంటారు కూడా, గంతే. ఏదైనా చిన్న చితక సమస్యలు అంతర్గతంగా ఉంటే పరిష్కారం అయితే అంత మంచిగా జరుగుతుంది. ఆమెనే స్వయంగా చెప్తుంది కదా, నాకేం పంచాయతీ లేదు, నాది బీఆర్ఎస్ పార్టీ, నేను బీఆర్ఎస్లోనే ఉన్నా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీనని చెప్తూనే ఉన్నారు కదా. కవితమ్మ గారే చెప్తున్నారు. అంత మంచిగా కాంగ్రెస్ కాసుకొని కూర్చున్నది. గోతికాడి నక్క లెక్క మంత్రి పదవి కోసం అడుగుతుందని ఒక ఛానల్లో రాస్తారు. ఇక మంత్రి పదవి వచ్చా అని. ఆ మంత్రి పదవి కాదు,
కాంగ్రెస్లో ఆమె పోతే ముఖ్యమంత్రి పదవి ఇస్తారు, రేవంత్ రెడ్డి గద్దెకే చేసారు వస్తుంది. కాంగ్రెస్లోకి కనుక కవితమ్మ పోతే కళ్ళకు అద్దుకొని ముఖ్యమంత్రి పదవి ఇస్తారు. అయినా మాకద్దు, మా పార్టీ మాకు ముఖ్యం, బీఆర్ఎస్ నాదని మా అమ్మ చెప్తా ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ మరి రేవంత్ రెడ్డి బయటకు వెళ్ళొచ్చినోడు కాదా, రేవంత్ రెడ్డి తెలుగుదేశంలోకి వెళ్ళొచ్చినోడి, ఆయనకు అధ్యక్ష పదవి ఇచ్చి సీఎంను చేయలేరా? ఆడ షర్మిలమ్మ ఆంధ్రప్రదేశ్లో ఆమె బయటకు వెళ్ళిపోయింది, అప్పటికప్పుడు రాష్ట్ర అధ్యక్షురాలని చేయలేరా? మరి కవితమ్మ తెలంగాణ ఉద్యమం చేసింది, సాంస్కృతిక ఉద్యమం చేసింది, బతుకమ్మతోని ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నది. ఆమె కనుక అటు పోతే ముఖ్యమంత్రి పదవి ఇస్తారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు పిలుచుకొని కళ్ళకు అద్దుకొని ఇస్తారు. మంత్రి పదవి కోసం అచ్చుడో పోవడో కాదు, ముఖ్యమంత్రి ఇస్తామన్నా పోము. ఇది తెలంగాణ ఉద్యమకారుల బలం. నారులో టీఎస్బిఎస్సి మాజీ సభ్యురాలు సుమిత్ర ఆనంద్ గట్టిపీయడమే. నేను ఏమో అనుకున్నావు వామో నీ దండం పెడితే. మొత్తానికైతే తెలంగాణ భవన్లో ఇక సుమిత్ర ఆనంద్ ఈ రకంగా మన నేను రాంబాయం వెళ్దాం వస్తుందిలా ఇక చూద్దాం. ఇక రేపు ఇంకోటి పట్టుకొని వస్తా. ఇక మరి అంతవరకు మీరు చూస్తూనే ఉంటుంది మన నేను కెమెరామెన్ రాజుతో మీ నర్సయ్య తాత తెలంగాణ భవన్ ఉంటా.